హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. 98లో ఒక మూవీ రిలీజ్ అయిందండి. అప్పట్లో ఆ మూవీ పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. యూత్ అంతా కూడా ఫుల్ క్రేజ్, అసలు పిచ్చెక్కిపోయింది ఆ మూవీ చూడడానికి. సో అప్పట్లోనే ఆ మూవీ దాదాపుగా 20 కోట్లు అంటే ఇప్పుడు చూసుకుంటే 100 నుంచి 200 కోట్ల వరకు వసూలు రాబట్టిందని చెప్పుకోవచ్చు. సో ఆ మూవీనే ఉపేంద్ర గారి ఏ మూవీ. ఎందుకు ఉపేంద్ర గారి ఏ మూవీ గురించి ఇప్పుడు చెప్తున్నాను అంటే జూన్ 21న ఆ మూవీ రిలీజ్ కాబోతోంది. సో అప్పట్లో చూసిన వాళ్ళు మళ్ళీ చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. మీరు చూడకపోతే మాత్రం షూర్గా చూడండి. సో మరి రిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది ఉపేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయినట్టుంది కదా? నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను కదా మాతో పాటు, అంటే మీడియాతో పాటు మళ్ళీ వస్తాను. యూఐ రిలీజ్ యూఐ రిలీజ్ అండి. ఓకే, యూఐ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఆ మూవీ ఇప్పటికీ స్టిల్ నేను ఎవరితో మాట్లాడితే 90sలో పుట్టిన వాళ్ళ గురించి, 90sలో ఎవరైతే చూసారో వాళ్ళతో మాట్లాడితే ఉపేంద్ర గారు ఏ మూవీయా మీరు చూడాల్సింది మిస్ అయిపోయారు అని అన్నారు. సో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకు మీరు మంచి అవకాశం ఇస్తున్నారు మళ్ళీ చూడడానికి బిగ్ స్క్రీన్ లో. సో చాలా బిగ్ థింగ్. ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? అది ఏంటో తెలీదు, చాలా టైం నుంచి చేయాలని వస్తా ఉంది. నాకు తెలీదు. మొన్న నేను యూరోప్కి వెళ్ళాను మన యూఐకి రికార్డింగ్ కోసము. ఆ టైంలో వీళ్ళు నాది ఒక ఫేస్బుక్ లో ఒక ఇది వచ్చింది, ఏ రిలీజ్ అని కన్నడలో. నేను ఇదేంట్రా ఏమి నాకే ఏం తెలియదేమో, ఎవరైనా ఫ్యాన్స్ ఏమో వేసేసారేమో అంటే తర్వాత వాళ్ళు వచ్చారు డిస్ట్రిబ్యూటర్, సార్ మిమ్మల్ని పట్టుకునే చాలా ట్రై చేసాము, నాకు నంబర్ దొరకలేదు అది ఇది అని చెప్పి ఒక ప్రెస్ మీట్ చేయలేదు. అది నేను అక్కడ వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు మన హీరోయిన్ చాందిని వచ్చి కొంచెం స్మాల్ గెట్ టుగెదర్ పార్టీ చేసి ఏమో రిలీజ్ చేశారు. బట్ అది చాలా మంచిగా ఓపెనింగ్ వచ్చి ఒక 3 వీక్స్ ఆడింది. అది వాళ్ళు ఒక ఫస్ట్ ఒక 15 థియేటర్ 20 థియేటర్ రిలీజ్ చేశారు అనుకో, 200 థియేటర్స్ వరకు అది ఇదైపోయింది. అది సో తర్వాత ఇక్కడ తెలుగులో చేస్తామని అప్పుడు ప్లాన్ ఐడియా వచ్చింది. తెలుగులో చేస్తాం, తెలుగు నుంచి చాలా మనకి తెలుగులో చేయండి అని చాలా మంది అడిగారు. అందుకని వీళ్ళందరూ తెలుగులో చేస్తామని ఇప్పుడు ప్లాన్ చేశారు. సార్ ఎందుకంటే తెలుగులో షూర్గా చేయాలి. ఎందుకంటే మీరు కన్నడలో వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే అక్కడ వచ్చిన మూవీస్ ఎప్పుడు వస్తాయా మీవి పర్టికులర్గా, అండ్ ఏ మూవీకైనా ఆ పేరుతో మెన్షన్ చేస్తారు. కానీ మీ మూవీస్ ఉపేంద్ర ఏ, ఉపేంద్ర రా, ఉపేంద్ర నేను, ఉపేంద్ర రక్త చరిత్ర ఇలా మెన్షన్ చేస్తారనమాట. సో తప్పకుండా ఇక్కడ మీరు రిలీజ్ చేయాల్సిందే. సో ఇక్కడ కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, అప్పుడు మనం చూసుకున్నట్లయితే 20 కోట్లు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 కోట్ల కంటే పై మాటే. అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్ అని. సో జనరల్ గా అయితే రిలీజ్ అంటే మనం చూసినంత వరకు అయితే సరిగా ఆడని మూవీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు అప్పట్లోనే మంచి హిట్ కొట్టేశారు, అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మళ్ళీ అదే రిలీజ్ ఎందుకు చేయాలి పర్టికులర్ గా? ఏనే ఎందుకు? చాలా హిట్స్ ఉన్నాయి. ఏమంటే ఆ టైం నుంచి అది ఏమేమో అది చాలా కంపేర్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏ ఫిలిం వస్తే కూడా అప్పుడు వచ్చింది, అప్పుడు ఉపేంద్ర వచ్చింది అని. అదేంటో ఆ 2 ఫిలిమ్స్కి అదేంటో ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అది అహెడ్ ఆఫ్ టైమ్ అని అప్పుడు చెప్పారు. నేను అందుకే కొంచెం ఈగల్లో ఏం వెయిటింగ్, ఈ జనరేషన్లో ఎలా చూస్తారు అది ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను. బట్ చాలామంది అప్పుడు చూసిన వాళ్ళు అది యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది ఓన్లీ యూట్యూబ్లో చిన్న స్క్రీన్లోనే చూశారు. ఆ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది అక్కడ రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చింది. అది అక్కడ ఏం చేశారంటే ఒక ఇది ఉంది షార్ట్ తీసుకొని హ్యాట్ వేసుకొని మళ్ళీ రీడైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. అది చాలా ఫేమస్ సీన్. అది ఫ్రీజ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రీజ్ చేశారు. అది ఎలా చేశారో తెలీదు, వాళ్ళు అడిగి ఆపరేటర్ని అడిగి ఏమో చేసి 2 మినిట్స్ అది చాలా ఇది అక్కడ వైరల్ అయింది. అది అప్పుడు నాకు అనిపించింది లేదు ఇది థియేటర్లో వేరేనే ఇది ఉంటుంది అని. కరెక్ట్గా వీళ్ళు వచ్చి నేను తెలుగులో చేస్తామని, ఓకే ట్రై చేయండి చూస్తాము, నేను వస్తాను, డెఫినెట్గా వచ్చి మాట్లాడుతాను అని చెప్పాను. ఉపేంద్ర గారి మూవీస్ చూడాలా, సూపర్ ఉంటాయి. దాంట్లో ఏ కావచ్చు ఇవి చూడాలి మీరు తప్పకుండా. ఇదేముంది ఇలాంటి దానికంటే సూపర్ డూపర్ మూవీ మేము అప్పుడే చూసారు, ఉపేంద్ర గారు ఇచ్చారు మాకు ఆ మూవీ అని కామెంట్స్ మేము చూసాం. అలాంటివి మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అది నేను ఎక్కువ చూసినే అప్పుడు నాకు ఇది ఉంది, ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది రియాక్షన్ అని.
డెఫినెట్గా అది నేను వస్తాను. నేను అందరికీ నేను చెప్పాను యాక్చువల్లీ. ఇప్పుడు నాది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది యూఐది చెన్నైలో. ఓకే. తర్వాత ఇది రిలీజ్ టైంలో వచ్చి విత్ ఆడియన్స్ చూడాలని నాకు చాలా ఇది ఉంది. రియాక్షన్స్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ తో పాటు మీరు ఆడియన్స్ తో పాటు చూడాలి అని. నైస్. ఎవరైతే ఉపేంద్ర గారితో చూస్తారు సార్, మాకు కూడా అవకాశం ఇవ్వండి. ప్లీజ్ రండి, అందరూ కలిసి చూస్తాం. షూర్ గా సార్. ఇలా రిలీజ్ చేయడం వల్ల నిర్మాతలకు లాభమే అంటారా? అది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారా? అదేంటో ఇప్పుడు చూడండి, వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు కూడా నాట్ బికాస్ ఆఫ్ బిజినెస్ కాదు, ఏమంటే వాళ్ళ ఆ ఫిలిం చాలా ఫ్యాన్స్ అంట అక్కడ డిస్ట్రిబ్యూటర్. నా సన్ చెప్తారు ఎప్పుడో ఫిలిం చేయాలి, ఇది నువ్వు చెయ్యి అని చెప్తారు అని వాళ్ళు చేశారు. ఇక్కడ చూస్తే వీళ్ళు అదే చెప్తున్నారు, సార్ నా సన్ చాలా గొడవ చేశారు ఈ ఫిలిం నువ్వు రిలీజ్ చేయాలి అని. వాళ్ళ ఫ్రెండ్స్ లో అవన్నీ డిస్కషన్ జరుగుతుందంట, ఈ ఫిలిం చూడాలి అని. అదే చూడాలి, యూత్ లోనే అది చాలా ఇది ఉంది. ఓకే సార్. మరి అప్పటి మూవీ అంటే కొంచెం రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా దాన్ని ఏమైనా చేంజెస్ చేసి రిలీజ్ చేస్తున్నారా? అదే అది ఏమంటే ఒరిజినల్ నెగటివ్ దొరకలేదు, ఆ నెగటివ్ అన్ని టోటల్ గా పోయింది. అది ఒక్క డిజిటల్ ఏమో ఉందంట, ఎవరో వీడియో వాళ్ళకి ఎవరో ఇచ్చింది, దాన్ని తీసుకొని ఇక్కడ ఎస్పెషల్లీ చాలా ఎక్కువ దాన్ని 4K ఇదేమో చేసి సౌండ్ అన్ని ఏమో చేసి కొంచెం ఏమో చేశారు. అది నేను థియేటర్లో చూస్తేనే చెప్పొచ్చు. బట్ కొన్ని ఫిలిం అలాగే ఉండాలి కొంచెం, ఏమంటే అది 92 అని చెప్పాలి కదా మీకు. సరే, ఎందుకు అమ్మాయిలు జనరల్ గా అయితే ప్రతి మూవీలో కూడా పువ్వుల్లా చూస్తారా, పువ్వులు చూపించండి అమ్మాయిలు చూపించండి అంటారు, మీరేమో అమ్మాయిలు ఎత్తేస్తుంటారు, కొడుతూ ఉంటారు, కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీ ఏ ఫిలిం లో నేను అలా చేశాను చెప్పండి మీరు? ఇప్పుడు ఏలో మీరు చేయలేదా? ఏలో ఏం చేశాను? కొంచెం అంటే అమ్మాయిలతో కొంచెం ర్యాష్ గా మాట్లాడినట్టు కానీ, లేకపోతే ఏముందిలే అన్నట్టు మాట్లాడినట్టు? ఏం లేదు, చూడండి మీరు ఒక్కొక్క సీన్ చెప్పండి, ఇదన్నీ ఒక రూమర్స్ క్రియేట్ అయింది. దాంట్లో ఏం చెప్తారంటే, నువ్వు లవ్ చేస్తా ఉన్నావమ్మా, నేను లవ్ చేయను, నాకు లవ్ అని ఇంట్రెస్ట్ లేదు, నా జీవితం ఇలా ఉంది అని ఆ ఫైట్ ఉంది అంతే. ఒకే ఒకసారి అమ్మాయి పీక్ లో వెళుతుంది, నువ్వు లవ్ చేయాలి నన్ను అని, అది పీక్ లో పోతే ఇప్పుడు పెట్టుకొని భయం పట్టిస్తాడు, ఏం లవ్ చేస్తావా నన్ను, అంతే. అది అంతే ఒక సీన్. కానీ సెకండ్ హాఫ్ ఫుల్ అమ్మాయి టార్చర్ చేస్తుంది ఇతనికి. యాక్చువల్లీ నేను చాలా సఫర్ అయ్యాను. తర్వాత ఉపేంద్ర ఏమంటే అది ఇట్ ఈస్ నాట్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ. ఉపేంద్ర ఫిలింలో ఏమైందంటే ఆ 3 ఫీలింగ్స్, అది 3 అమ్మాయిస్ అది యాక్చువల్లీ. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఉంటాడు, ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని. అప్పుడు ఏమంటే ఆ ఫీల్ అంతే, అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ క్యారెక్టర్స్. అది నేను అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అది చూపించింది, అలా వచ్చింది అది. ఓకే. సో మీరు ఇలా అంటున్నారు కదా, ఇది మీరు చెప్తున్నారు కాబట్టి మాకు తెలుస్తుంది. జనరల్ గా మీ మూవీస్ చూసేవాళ్ళు, ఏమైనా కింద షార్ట్స్ అలా చూసేవాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మో ఉపేంద్ర గారు ఏంటి ఇలా అన్నట్టుగా పడిపోయింది. మీరు చెప్పినట్టు మేబీ అది రూమర్సే అయ్యి ఉండొచ్చు. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసినప్పుడు, మిమ్మల్ని మీరు అలా స్క్రీన్ లో చూసినప్పుడు మీకేనా అనిపిస్తుంది? లేదు, ఏ ఈజ్ కంప్లీట్లీ వేరే. అది ఏ అందరూ ఈవెన్ చాలా మంది చూశారు. ఉపేంద్ర ఏమంటే అది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇది ఇక్కడ సైకలాజికల్ కథ కదా, అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఆ టైంలో. అది చాలా అహెడ్ ఆఫ్ టైం అది ఉపేంద్ర. అప్పుడు కొంచెం ఏంట్రా ఇది అని అప్పుడు చెప్పింది మంచిదని. తర్వాత ఆఫ్టర్ 10 years 15 ఒక్క సాంగ్ వైరల్ అయింది అక్కడ, ఉపేంద్రది ఒక సాంగ్. 25 years బ్యాక్ ఆ సాంగ్ అంత పెద్ద హిట్ లేదు. ఇప్పుడు అది ఎంత పెద్ద వైరల్ అయిందంటే మిలియన్స్ ఇదైపోయింది అది. ఒక నిన్న నన్న నడువే ఏ నిల్ల ఏముంది అని ఒక సాంగ్ అంత వైరల్ అయిపోయింది. అది చెప్పే కవ్వదే. దాంట్లో నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక అమ్మాయి క్యారెక్టర్ చేశాను, అది రివర్స్ గా అప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పేదానికి అమ్మాయి చెప్తుంది, నాకు 15,000 నేను ఫస్ట్ టైం ఇది నేను ఒక ప్రాస్టిట్యూట్ కాదు, నేను ఐఎమ్ నాట్ ఏ కాల్ గర్ల్ అని అది చెప్తే అది చాలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. ఒక అమ్మాయిని ఇదా చూపించారు అని. తర్వాత అమ్మాయి చాలా మంచి మాట్లాడుతుంది, మీరు చూస్తే ఆ ఫిలిం తెలుస్తుంది మీకు. ఎలా అంటే ఒక లేడీ ఎలా ఎంత సొసైటీలో ఎంత సఫర్ అవుతుంది. అందుకే నువ్వు ఒక హస్బెండ్లా ఉండు, నాకు నేను నీ వైఫ్ కాదు, బట్ ప్రపంచం చెప్పేదని నువ్వు ఒక హస్బెండ్గా ఉండు అని ఆ సీక్వెన్స్ ఉంది. నేను అది ఇదన్నీ చాలా లేడీస్కి చాలా ఇష్టమవుతుంది అని చూస్తే ఇది అంటూ ఇది లేడీస్ చూడకూడదు అని ఆ టైంలో అది ప్రాపర్ గా వెళ్ళలేదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది క్లియర్ గా ఏంటి అన్నది. చూద్దాం మరి
పర్టికులర్గా ఫీమేల్ ఆడియన్సే కూడా ఎక్కువగా వెళ్తారు, ఎందుకంటే అప్పట్లో ఎలా చేసేవాళ్ళు కాదు, మేబీ ఇలాంటి మూవీస్ మీరు చూడకూడదని కూడా ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అండ్ సంఖ్య కూడా వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి కన్నడ నుంచి తెలుగు నుంచి. సో మీరు కంప్లీట్గా మీరే ఉండి పాన్ ఇండియా మూవీ ఎప్పుడు చేయబోతున్నారు? అది పాన్ ఇండియా మూవీ అనేది అయ్యేది, అది మనం చేసేకి అవ్వదు. ఇప్పుడేమో ఒక్క ఫిలిం ఇప్పుడు యూఐ అన్ని లాంగ్వేజ్లో చేసాము, అందరూ రిసీవ్ చేస్తే అది పాన్ ఇండియా మూవీ అవ్వచ్చు. లేదంటే ఓన్లీ ఒక 2-3 లాంగ్వేజెస్లో ఇదైతే అది ఆ లాంగ్వేజ్ ఫిలిం అవుతుంది. ఇవి ట్రై. ఇప్పుడు ఏమంటే అయిందంటే ఇప్పుడు ఈజీ అయ్యింది యాక్చువల్లీ. ఏమంటే ఫస్ట్ రీమేక్ చేసేవాడిని ఒక ఫిలిం ఒక దీంట్లో ఒక స్టేట్లో చేసి తర్వాత దాన్ని రీమేక్ రైట్స్ లేదా డబ్బింగ్ రైట్ తీసుకొని డబ్బింగ్ చేసేవాడిని ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడేమో సైమల్టేనియస్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యారియర్స్ అన్ని కట్ అయిపోయి ఒకేసారి అన్ని లాంగ్వేజ్ ఒకేసారి ఇప్పుడు పబ్లిసిటీను ఒకేసారి బ్లాస్ట్ చేస్తారు, సోషల్ మీడియా ఉంది, ఇదన్నీ యాడ్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా అని. పాన్ ఇండియా ఎప్పుడో కమల్ హాసన్ గారు పాన్ ఇండియా స్టార్, చిరంజీవి గారు పాన్ ఇండియా స్టార్, రజనీ సార్ ఎప్పుడో పాన్ ఇండియా స్టార్, ఆల్ బాంబే ఆర్టిస్ట్ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు కొత్త ఒక ఇది వర్డ్ వచ్చింది అంతే. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా స్టార్స్ ఇప్పుడు యాక్చువల్లీ అలా అయింది. మీరు కూడా పాన్ ఇండియా స్టారే సార్, మేబీ మీకు ఎవరైనా చెప్పకపోయి ఉండొచ్చు కానీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి తెలుస్తుంది పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్. ఓకే, ఇప్పుడు తెలుగుకు సంబంధించి చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, అవి డిఫరెంట్ అని అనుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా. సో మీ మూవీస్ మీ ఎరాలో చూసిన వాళ్ళు మీరు ఎప్పుడో డిఫరెంట్ మూవీస్ అన్ని చూపించారు. సో అసలు పేరు పెట్టడమే ఏ అని పెట్టారు. మీ వర్షన్ ఆఫ్ ఏకి మీనింగ్ ఏంటి అసలు? ఏం చేస్తారు, ఎలా దాన్ని ఎలా చెప్పాను కదా, ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఏ అంటే ఇట్స్ ఏమరా అనుకోవచ్చు మీరు. ఏ ఈజ్ ఎ ఫస్ట్ లెటర్. ఏ అడల్ట్స్ అనుకోవచ్చు. నేను అనుకుంటాను, మీరు చెప్పండి సార్, మీరు ఏమనుకొని. కాదు, నేను చేసే మూవీ ఎప్పుడు మిర్రర్ లాగా ఉంటుంది మీకు, మీరు మిమ్మల్ని చూసుకోవచ్చు. అది నేను మీరు ఒకటే కదా యాక్చువల్లీ. మనం అనుకున్నాం మీరు వేరే నేను వేరే అని, యాక్చువల్గా వీఆర్ ఆల్ సేమ్. మనుషుల మూవీ అంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరు ఎలా ఉంటారు అనేది. ఏమంటే ఎవరో ఒకరు బాగా చెప్పారు, ఏమంటే కాన్షియస్ మైండ్ డిఫరెంట్గా ఉంటుందంట, సబ్ కాన్షియస్ మైండ్ ఒకటంత ఈ వరల్డ్ లో ఉండేది. ఎలా అంటే నేను వేరే రకంగా థింక్ చేస్తాను, మీరు రకంగా కాన్షియస్ మైండ్ లో వేరే టైప్ థింక్ చేస్తాము. బట్ థియేటర్కి వెళ్ళి ఒక ఏదో ఎమోషనల్ సీన్ చూస్తే మీరు ఏడుస్తారు, నేను ఏడుస్తాను. అది మనకి ఇద్దరికి ఒకే ఫీల్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్ అన్ని కనెక్టెడ్ గా ఉంటుంది అని. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా పాత్ బ్రేకింగ్ మూవీ అని, మీ మూవీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి, అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. ఎందుకు ఏనే చూస్ చేసుకున్నారు? అంటే 1 by 1 రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారా, ఎలా? ఇప్పుడా లేదు, అదే అలా కాదు, అది ఏమో అయ్యింది, ఏ వాళ్ళు చేశారు అంతే, అలా ఏం లేదు, మనం ప్లాన్ చేసి చేయలేదు ఇది. వాళ్ళేమో వచ్చారు, వాళ్ళేమో ప్రెషర్లో వాళ్ళ సన్ ఏమో ప్రెషర్ చేశారంట, ఏ చెయ్యి నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, మీ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ కదా, ఈ ఒక్క ఫిలిం ఎందుకు చేసేలేదు అని. చాలా ఫిలిం అక్కడక్కడ రీ రిలీజ్ అయింది, అందరూ ప్రెషర్ చేశారంట ఏ చేయండి అని, అందుకే చేశారు. ఇక్కడ కూడా అదే అయింది యాక్చువల్లీ. మీ తర్వాత మూవీస్ కూడా రీ రిలీజ్ కి అదే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ అయిన తర్వాత ఉపేంద్ర, ఇప్పుడు నా ప్రొడ్యూసరే ఒకరు నాకు ఉపేంద్ర రైట్స్ నేను చేస్తాను అని అడిగారు, చూస్తాం, అది ఎవరో చేస్తారు. ఓకే, ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్న యూఏ దానికి సంబంధించి ఏంటి అసలు? యూఐ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్ జరుగుతూ ఉంది చెన్నైలో. మోస్ట్లీ ఒక 15-20 days లో కాపీ వస్తుంది. అది అది అయిన తర్వాత మనం ప్లాన్ చేస్తాం ఎప్పుడు ఏంటి రిలీజ్ పబ్లిసిటీ అని. ఓకే, ఎందుకు మీ మూవీకి సంబంధించి పేరు చూసుకున్నట్లయితే ప్రతిదీ డిఫరెంట్ గానే ఉంటుంది, అసలు ఆడియన్కి ఏం అర్థం కాదు అసలు. ఏ గాని ఇప్పుడు యూఏ గాని ఏంటండి అంత సింపుల్ టైటిల్ అర్థం కాదు అంటారు. సింపుల్ టైటిల్ ఏ అంటే అర్థం చేసుకోలేదే. ఇంటెలిజెన్స్ పీపుల్ అని అంతమంది ఇంటెలిజెన్స్ పీపుల్ ఉన్నారా సార్ చెప్పండి? కాదండి, ఏ అనేది ఫస్ట్ స్టూడెంట్స్ కి చెప్పే ఫస్ట్ వర్డ్ ఏ, అది ఏం అర్థం కాదు. మీరు కంప్లీట్ గా ఇలా ఏమంటారు, అరటిపండు తొక్క తీసి తినిపిస్తే అర్థం అవుతుంది చాలా మందికి. మీలాంటి చాలా సింపుల్ టైటిల్ నేను పెట్టేది. ఇప్పుడు చూడండి, నామ యుఐ, అది ఈజీగా అర్థం అవ్వాలి కదా. ఓకే, అలా అంటారా? అంటే ఏమో రహస్య దీంట్లో దళాలు ఏమో పెడితే ఏంటి ఇంత పెద్ద టైటిల్ పెట్టారు అర్థం కాదు అని చెప్పొచ్చు. అంత పెద్ద టైటిల్ పెట్టినా అర్థం కాదు, ఏం పెట్టకపోయినా అర్థం కాదు.
ఏంది ఏం పెట్టలేదు, ఏదో ఒకటి పెట్టాలి కదా, ఇది పెద్దగా ఉండాలి కదా, దాని కింద హ్యాష్ట్యాగ్ ఏదో ఉండాలి కదా, ఇలా అన్నమాట. సో మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మూవీస్ చేస్తూ ఉన్నారు, కన్నడ కావచ్చు, తెలుగులో కావచ్చు. తెలుగులో కూడా మీరు ఎన్నో మూవీస్ చేశారు. మీ చూసినప్పటి నుంచి ఇప్పటికి ఎటువంటి చేంజెస్ వచ్చాయి ఇండస్ట్రీలో? అందరికీ తెలుసు టెక్నికలీ చాలా చేంజ్ అయింది. ఒక రీల్ నుంచి ఇప్పుడు డిజిటల్ వచ్చింది, డిజిటల్ నుంచి మళ్ళీ గ్రాఫిక్స్, ఏఐ, చాలా చేంజెస్ అవుతానే ఉంది. ఏమంటే ఇప్పుడు రిలీజ్ కూడా చేంజ్ అయింది. ఫస్ట్ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ వాళ్ళ లోపలనే ఫిలమ్స్ చేసి అక్కడే ఒక ఇది ఉండే. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఏ ఫిలిం రిలీజ్ అంటే ఒక 5 ఫిలిమ్స్లో తెలుగు 2 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ ఉంటుంది, ఒక తమిళ ఫిలిం ఉంటుంది, ఒక కన్నడ ఫిలిం ఉంటుంది, అలా అయిపోయింది ఇప్పుడు. ఓకే, మరి ఏ మూవీకి వచ్చేసి అప్పట్లోనే అన్ని కోట్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అదన్నీ చెప్పొద్దు 200 crores వస్తుంది అని మా ప్రొడ్యూసర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి మనం ఎంతగానో తీసుకురావాలి అన్ని క్రోర్స్ అని అనుకుంటారు కదా సార్. మేబీ చూస్తాము, మీరు చెప్పారు కదా ఇప్పుడు 200 crores చేస్తే బాగుంటుంది. 200 crores అంట, గుర్తుపెట్టుకోండి ఉపేంద్ర గారి ఫ్యాన్స్. సార్ ఇంకా ఎలాంటి మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అదే ఇప్పుడు యూఐ సపరేట్గా మాట్లాడతాము, ఇంకొకసారి మిమ్మల్ని మీట్ చేస్తాను. ఓకే, అది ఉంది. అది కాక ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అదైన తర్వాత ఇంకొక 45 అని ఒక ఫిలిం ఉంది, అది షూటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్ కి మీ మూవీస్ కి సంబంధించి అసలు వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు కూడా ఒక ఆడియన్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మీకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తుంటారు? అదే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను అలా ఈ కాదు, ఇప్పుడు యూఐ ఇదేంట్రా టైటిల్ అని ఇప్పుడు ఇది ఉంది. తర్వాత ఒక ట్రోల్ సాంగ్ మనం రిలీజ్ చేసాము, దాని గురించి చాలా డిస్కషన్, డీ కోడింగ్ అన్ని అయింది. తర్వాత మనం ఒక టీజర్ వదిలాము, అది ఒక డిఫరెంట్ గా యూఐ వరల్డ్, ఇది ఏఐ వరల్డ్ కాదు యూఐ వరల్డ్ అని. అది ఏంటి ఏఐ యూఐ ఏం సంబంధం అని అదన్నీ ఇచ్చేసి అక్కడ ఇది ఉంది అని అలా డీ కోడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే, యూఏకి సంబంధించి మాట్లాడుతూ ఏఐ గురించి మీరు చెప్పారు కదా, మరి ఉపేంద్ర గారి దగ్గర నుంచి ఏఐలో మనం మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు వెయిట్ అండ్ వాచ్, అందుకే ఏఐ వర్షన్ లో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యూఐ కాదు, సో అంటే ఎలా ఉంటుందా యూఐ టైప్ లో మాట్లాడతాం, అది అప్పుడు మాట్లాడదాం అంటారా? ఓకే, సో తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని, ఎలా ఉంటుంది అసలు? మీరు వాళ్ళ నుంచి ఎటువంటి ప్రశంసలు పొందుతున్నారు? లేదు, మీకే తెలుసు. నేను ఏమంటే నేను ఇప్పుడు ఇక్కడ నన్ను ఎంత ఆదరించారండి. ఇంతవరకు ఏ ఉపేంద్ర ఫిలింని ఇప్పుడు కూడా ఇది చేస్తారు, ప్రైజ్ చేస్తారు. ఏ ఫిలిం వస్తే నువ్వు కంపేర్ చేసి ట్రోల్ చేస్తారు, అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు. చాలా ఎంకరేజింగ్గా ఎప్పుడూ చాలా ఎంకరేజ్ చేస్తారు. యాక్చువల్లీ అది నా అదృష్టం అంతే. ఓకే సార్, ఇప్పుడు కన్నడకి తెలుగుకి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా మీ వర్షన్లో? కన్నడ తెలుగు అంతే సార్. మీరు మరీ అంత సింపుల్ గా చెప్తే అది ఇంకేం డిఫరెన్స్? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్ట్ ఏం లేదు, జనరల్ గా అడుగుతున్నా. అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది? అక్కడ రిలీజ్ చేశారు ఆల్రెడీ మూవీ, సో ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆడియన్స్ నుంచి? లేదు చూడండి, ఆ టైంలో కూడా అక్కడ పెద్ద హిట్ అయింది, ఇక్కడ పెద్ద హిట్ అయింది. అప్పుడే మంచి ఫిలము అన్ని చోట్లను రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ టైంలోనూ అనుకుంటా ఉంటాను, అక్కడ ఒక 3 weeks ఆడింది, ఇక్కడ ఇంకా 6 weeks ఆడుతుందేమో తెలియదు, చూస్తాము. ప్రేక్షకులు ఇప్పటికీ స్టిల్ మీరు యంగ్ గా ఎనర్జెటిక్ గా ఇప్పుడు చూసినా కానీ మాకు అప్పుడు చూసినట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. అది ఆర్టిస్ట్ ని చూస్తే అలాగే ఉంటుంది, మిమ్మల్ని చూస్తా ఉంటే అలాగే అనిపిస్తుంది. ప్రతి ఆర్టిస్ట్ కి అలా ఉండదు సార్, మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ అలాగే ఉంటారు, మీరు ఆర్టిస్ట్ ఏజ్ అవ్వదు. అలా ఏం లేదంటారా? ఓకే, మీ మూవీస్ అన్ని చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? మీ వైఫ్ కూడా ఆర్టిస్టే కదా, తను ఏమైనా సజెషన్స్ చేస్తూ ఉంటారా మీకు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది? అవునవును, డెఫినెట్ గా అది ఉంటుంది కదా. ఏమంటే ఒకే ఫీల్డ్ లో ఉండే టైంలో ఒక్కొక్క ఫిలిం ని కూడా డిస్కషన్ ఒక చూపిస్తాము, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని మాట్లాడతాము. డెఫినెట్ గా అది ఉంటుంది. ఓకే సార్, June 21st కి మరి రిలీజ్ కాబోతుంది, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ వచ్చి చూడండి, మీరే చేసిన ఫిలిం ఇది. మీరు ఇప్పుడు కూడా ఆ ఏను ఇంకా జీవంతగా ఏమంటే అండ్ ఉపేంద్రని ఇప్పుడు మీరు అది మర్చిపోలేక ఇంకా పెట్టుకో ఉంటారు. బికాస్ ఆఫ్ ఆ కాన్ఫిడెన్స్తోనే ఇంకొకసారి రిలీజ్ చేస్తున్నారు ఫిలింని. ఈ జనరేషన్ ఇప్పుడు యూత్స్ ఉండేవాళ్ళు మీరు మీరు యూట్యూబ్లో స్మాల్ స్క్రీన్లో చూసింటారు, నాకు తెలియదు. బట్ ఒక బిగ్ స్క్రీన్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అడుగుతూ ఉంటాను, మీరందరూ వచ్చి చూడండి, నాకు చెప్పండి ఎలా ఉంది అని.
నెక్స్ట్ యూఐ చూడండి, ఇది చూసిన తర్వాత యూఐ చూడండి. వెంటనే చూసి అయ్యో కూడా చూడండి. సార్ నిజంగా సార్ ఈ మూవీ ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత అబ్బా పోయిందే మళ్ళీ రాదు కదా అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు మీరు మళ్ళీ మీ మూవీస్ కావచ్చు, రిలీజ్ చేసే మూవీస్ అన్ని కూడా సో చేసి ఆడియన్స్ అందరినీ కూడా హ్యాపీ చేస్తూ ఉన్నారు. సో ఉపేంద్ర గారి ఏ మూవీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ అది బిగ్ ఏమంటారు బిగ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని హెచ్ఎం టీవీ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.